హలో వ్యూవర్స్, ఇవాల్టి స్పెషల్ చేపల పులుసు. చేపల పులుసు కోసం నేను 1 కేజీన్నర బొచ్చ చేపను తీసుకున్నాను. చేపను శుభ్రంగా చేసుకొని ముక్కలుగా కోసి ఉప్పు, పసుపు వేసి కడిగి పక్కన పెట్టుకోవాలి. 100 గ్రాముల చింతపండుని గిన్నెలో వేసుకొని 1 గ్లాస్ వేడి నీళ్లు పోసుకొని కొద్దిగా ఉప్పు వేసి చింతపండుని నానబెట్టుకోవాలి. 2 ఉల్లిపాయలు, 4 పచ్చిమిర్చి పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని ఒక పెద్ద ఉల్లిపాయను మెత్తగా పేస్ట్ చేసుకున్నాను. అలాగే 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 స్పూన్ల గసగసాల పేస్ట్ తీసుకున్నాను. స్టవ్ పైన కళాయి పెట్టుకుని అందులో 4 స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కనివ్వాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి ఉల్లిపాయ సాఫ్ట్గా అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేగిన తర్వాత మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ కూడా వేసుకొని అందులో 1 స్పూన్ పసుపు వేసి ఉల్లిపాయ పేస్ట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయ పేస్ట్ వేగిన తర్వాత 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 స్పూన్ల గసగసాల పేస్ట్ వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత అందులో రుచికి సరిపడా ఉప్పు, 2 స్పూన్ల కారం వేసుకుని బాగా కలుపుకోవాలి. కారం ఎక్కువగా తినేవాళ్ళు కారం కొద్దిగా ఎక్కువగానే వేసుకోవచ్చు. ఈలోపు నానబెట్టుకున్న చింతపండు పులుసు తీసుకొని కళాయిలో పోసుకొని చేపల పులుసుకు సరిపడా వాటర్ పోసి అందులో 1 స్పూన్ గరం మసాలా వేసుకొని బాగా కలిపి పులుసుని 10 నిమిషాల పాటు పొంగులొచ్చేంత వరకు బాగా మరిగించుకోవాలి. పులుసు పొంగులొచ్చి మరుగుతూ ఉండంగా చేప ముక్కలు ఒక్కొక్కటిగా పులుసులో వేసుకోవాలి. చేప ముక్కలన్నీ పులుసులో వేసుకున్న తర్వాత గరిటెతో చేప ముక్కలన్నీ పులుసులో మునిగేటట్టు ఒకసారి కలుపుకోవాలి. చేపల పులుసు ఉడుకుపట్టిన తర్వాత చేప ముక్కని గరిటెతో కదిపితే విరిగిపోతుంది కాబట్టి ముందే ఒకసారి గరిటెతో కలుపుకొని అందులో 2 రెమ్మల కరివేపాకు వేసి మూత పెట్టి చేపల పులుసుని 20 నిమిషాలు ఉడికించుకోవాలి. మధ్యలో ఒకసారి మూత తీసి గిన్నెని క్లాత్తో అటు ఇటు కదుపుకొని స్టవ్ పైన పెట్టి ఉడికించుకోవాలి. 20 నిమిషాల తర్వాత మూత తీసి కొత్తిమీర వేసుకుని దించేసుకుంటే చేపల పులుసు రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి. చేపల పులుసు ట్రై చేసి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.